ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి లోన్ పై చర్చించారు. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. నిన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంయుక్తంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి లోన్ పై చర్చించారు. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. నిన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంయుక్తంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి లోన్ పై చర్చించారు. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. నిన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంయుక్తంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిన్న ఏదైతే ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి లోన్ అంశాలే ప్రధాన చర్చకు వచ్చాయి. అశ్విని వైష్ణవ్తో నిన్న జరిగిన భేటీ మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 అండ్ ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం కోసం ఐఆర్ఎఫ్ఎస్సి నుంచి రావాల్సిన 13,600 కోట్ల లోన్ కూడా విడుదల చేయాలని కోరారు. కానీ ఏదైతే హెచ్ఆర్ఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వం లోన్ కు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేశామని కూడా ఐఆర్ఎఫ్ఎస్ సొమ్మును ఇవ్వడం లేదని కూడా మంత్రికి సీఎం వివరించారు. చర్చలు సానుకూలంగా జరిగాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ మనోహర్ లాల్ ఖట్టర్తో ఈ రోజు భేటీ కానున్నారు. అశ్విని వైష్ణవ్తో నేటి భేటీ తర్వాత ఈ అంశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు. ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ పట్టణాభివృద్ధి ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్ఎస్ లోన్ పద్ధతి, రీపేమెంట్ విధానం తదితర అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చర్చలో మరొక కీలక అంశాలు అయితే ఉన్నాయి. ఏదైతే ఐఆర్ఎఫ్ఎస్ లోను అడ్డంకి ఐఆర్ఎఫ్ఎస్ కి సాధారణంగా రైల్వే ప్రాజెక్టులకు మాత్రమే నిధులు ఇస్తుంది. మెట్రోకు 13,000 కోట్లు ఇవ్వడంపై అశ్విని వైష్ణవ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫేజ్ 2 విస్తరణ కోసం 7 కొత్త కారిడార్లు, 122 కిలోమీటర్లు, 0.9 కిలోమీటర్ల మేర 86 స్టేషన్లకు సంబంధించి 86 స్టేషన్లకు సంబంధించి సుమారుగా చూస్తే అంచనా వ్యయం కూడా 38,595 కోట్లు. దీన్ని కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్ గా చేపట్టాలని సీఎం కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఫేజ్ 2 స్వాధీనం రాష్ట్ర ప్రభుత్వమే మే 1వ తారీఖు 2026 ఎల్ఎన్టీ వాటా 100% 15,000 కోట్లకు ఉండగా కొనుగోలు చేసింది. మొత్తం మీద 13,538.53 కోట్లకు అప్పు బాధ్యత కూడా తీసుకుంది. ప్రస్తుతం మాత్రం ఐఆర్ఎఫ్ఎస్ లోన్ విడుదల చేసే ఫేజ్ 2 ఆమోదం కోసం కేంద్ర స్థాయిలో తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మొత్తం మీద ఫేజ్ 2 గురించి మాత్రమే ఈ రైల్వే ప్రాజెక్టులు మెట్రో స్టేషన్ల ప్రాజెక్టు గురించి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కావచ్చు, దానికి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి కూడా
కేంద్ర మంత్రులతో బిజీగా షెడ్యూల్ పెట్టుకొని అందరితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తో కలుపుకొని అందరిని కలుస్తున్నట్టుగా కూడా మాకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.